పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు అన్న సంగతి మనకు తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలియనప్పటికీ ఈ సినిమాని స్పెషల్గా రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు అనుకున్న టైంకి రిలీజ్ అవ్వదు, ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అని పుకార్లు తెగ షికారు చేస్తున్నాయి. అందరూ అది నిజమే అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి చాలా పనులు ఉంటాయి అని అందరూ సరిపెట్టుకుంటున్నారు. కానీ ఈ సినిమా డేట్ 28 మార్చ్ 2025 అని మరోసారి కన్ఫర్మ్ చేశారు మూవీ టీం. మరికొన్ని రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్లో ఉందని మేకర్స్ కన్ఫర్మ్ చేసేశారు. ఆయన లేని సీన్స్ మిగతా ఆర్టిస్టులతో అందరితో కలిసి చిత్రీకరిస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమా షూటింగ్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ నెలలోనే పవన్ ఈ షూటింగ్లో మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఓ పాటను విడుదల చేసిన మూవీ టీం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రెండో పాటను విడుదల చేయబోతోంది. ఆ తర్వాత మూవీ టీం ప్రమోషన్స్ను ముమ్మరం చేసే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్స్లో పవన్ పాల్గొంటే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. యావరేజ్ టాక్ వచ్చినా కానీ ఎన్నాళ్ళుగా వేచి ఉన్న ఆడియన్స్ ఇంకా పవన్ ఫ్యాన్స్ ఖచ్చితంగా మూవీని బ్లాక్ బస్టర్ చేస్తారు. ఇక అంతేకాకుండా క్రిష్ జాగర్లమూడి ఏఎం జ్యోతికృష్ణ డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. మొత్తానికి హరిహర వీరమల్లు రిలీజ్కి ఇంకా కొన్ని రోజులే. మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఏం మ్యాజిక్ చేస్తాడో ఆడియన్స్ కోసం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.